హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ జాతిరత్నాలు. కుక్ విత్ జాతిరత్నాల్లో సండే ఎపిసోడ్ గురించి రివ్యూ ఇవ్వలేదు కదా, రివ్యూ ఇవ్వలేకపోయాను, సారీ. ప్రదీప్ వస్తాడు. ప్రదీప్ వచ్చిన తర్వాత జడ్జెస్ అరుణ గారు, ఆలి గారు, సంజయ్ తుమ్మ గారు, మన ఎవరు సంజయ్ తుమ్మ గారు, మన వీళ్ళందరూ వస్తారు. వచ్చినాక శ్రీదేవి వచ్చినాక ఇంకా శ్రీదేవి వాళ్ళిద్దరు కామన్గా మాట్లాడుకుంటారు. అది భలే అనిపించింది. వెనక సంజయ్ తుమ్మ గారు నేను టీచర్ ట్రైనర్ అది ఇది అని అంటారు. తర్వాత అరుణ గారు పని చేస్తారు. వెనక కుక్స్ వస్తారు. కుక్స్ తేజ్, రాకేష్, పల్లవి, శ్రీకాంత్, డెమోన్ వస్తారు. తర్వాత రాకేష్ వస్తారు. రాకేష్ వచ్చి తేజ్ని ఇట్లా కదిలిస్తాడు. అంటే తరంగా తగుదా అయ్యో అనేటారు. పల్లవి వచ్చి రాకేష్ని తగిలితే రాకేష్ ఫుల్ కామెడీ అనిపిస్తుంది. రాకేష్ అన్న ఇంకా ప్రదీప్ వచ్చి రాకేష్ అలా వచ్చి పని చేస్తాడు. పని చేసిన తర్వాత నిజంగా రాకేష్ చాలా పనులు చేస్తాడు. పని చేసినాక ఇంకా వాళ్ళందరూ వచ్చి కామెడీగా ఫన్గా చాలా ఫన్ అనిపించింది. చాలా ఫన్ అనిపించింది. ప్రదీప్ కూడా ఏ రెస్టారెంట్ పెట్టినావు, రెస్టారెంట్లో పని చేస్తున్నావా, ఏంటో పార్ట్ టైం జాబ్గా చేస్తున్నావా అని ఇంకా భలే కామెడీ అంటారు. నిజంగా చాలా నచ్చింది నాకు. రెస్టారెంట్లో పని చేస్తున్నావు కామెడీ సూపర్ ఫన్ అనిపించింది. తర్వాత ప్రదీప్ కూడా ఇంకా అలానే శ్రీకాంత్ గారు గెటప్ చూసి ఏంటి సార్ మీరు ఎలా వచ్చారంటే ఏదో అలా వచ్చేసాను, ఎక్కడో పోవడానికి అలా వచ్చేసాను, వంటలు ఎలా ఉన్నాయి సార్ ఎట్లా చేశానంటే ఓకే చేద్దాం అట్లనే బ్యాచిలర్స్ ఏదో చేసిపోదాం అని అంటారు. అమర్దీప్ వస్తాడు. అమర్దీప్ అంటున్నాను, తేజ్ వస్తుంది. తేజ్ వచ్చినాక ఏంటి అన్నీ అమర్దీప్ మీద వంటలు ప్రయోగాలు చేస్తున్నాడు అంటే అవును అని అంటారు. భలే ఫన్ అవుతుంది. మొత్తం అమర్ టేస్ట్ చేసినాక ఈరోజు షూటింగ్ చేయండు, నేను వంట చేస్తానంటే ఏదో తగలబెట్టు అని అన్నాడంట. అది ఫన్గా అయిపోయాడు. తర్వాత డిమాండ్ ఏమీ తెలియదు, చాలా అమాయకుడు, అది భలే పని చేస్తాడు. నిజంగా క్యూట్ అనిపించింది. తర్వాత ఏమీ తెలియని అమాయకుడిలాగా పని చేస్తుంటాడు అని అంటారు. పల్లవి గారు ఏంటి ఇది వంట చేయడానికి వచ్చారా లేకపోతే ఏంటని అట్లనే ఉంటారు అని కామెడీగా నిజంగా చాలా కామెడీగా మాట్లాడుతారు. అది భలే అనిపించింది. ఇంకా జాతిరత్నాలు అంటే రెడ్ కార్పెట్ వేసి భలే అంటారు. కుక్ విత్ అంటే కుక్స్ ఓకే, జాతిరత్నాలు ఉంటేనే ఏదో ఒక పార్క్ ఉంటుంది. నిజంగా అసలైన టాస్క్ అంటే జాతిరత్నాలు అని ఇంకా చాలా పని చేశారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. కుక్స్ కన్నా జాతిరత్నాలు చాలా పని చేస్తారు. అది భలే అనిపించింది. తర్వాత ఇంకా అంటే ఒక్కొక్కరిని పిలుస్తుంటారు కదా. సంజయ్ ఫన్ అంటే జాతిరత్నాలే కుక్స్ కన్నా అంటారు. ఫస్ట్ వచ్చి 420 వేస్తారు. అంటే ఒకటి వేస్తే కాయిన్ వేస్తే అందులో వస్తుంది. అదే సంజయ్ తుమ్మ నేను చేస్తా, ఎందుకంటే ఫస్ట్ టైం చిన్న ఉన్నప్పుడు నేను అప్పుడు అలా చేసేది, అది భలే అనిపించేది అని అంటారు. చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా రాకేష్ వచ్చి 420 వస్తారు. సుహాసిని వచ్చి అబ్బా చాలా హ్యాపీ నాకు వచ్చినందుకు, సుహమ్మ సూపర్ సౌందర్యలా ఉన్నది. కొన్ని బిస్కెట్స్ వేస్తుంటాడు మన ఎవరు పేరు మన రాకేష్ అన్న అందరికీ పనులు వేసిన అందరికీ బిస్కెట్స్ వేస్తున్నాడు. ప్రదీప్ కూడా బిస్కెట్స్ వేసాడు. ప్రదీప్ కూడా బిస్కెట్స్ వేస్తున్నాడని ఇంకా చాలా ఫన్ అనిపిస్తుంది. అది కామెడీ సూపర్గా మాట్లాడాడు. వెనక ఏ స్టైల్ వంట వేసినామంటే చెన్నైలో చేసుకున్న వంట అది చేస్తుంటారు. అది భలే అనిపించింది. తర్వాత పవన్ రామ్మ అని అంటారు. ఇమ్ము వచ్చి సమోసా అదే అని చాలా బాగా చేశారు. సమోసా అవన్నీ ఫన్, నిజంగా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సమోసా అది ఇదని అది ఫన్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఆ ఫన్ చాలా మంచిగా చేస్తారు. నాకైతే భలే అనిపించింది ఫన్. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా సరే ఇమ్ము అన్న రావడం ఓకే హ్యాపీనే.
సూపర్ అని అంటారు. అయినంక చాలా చాలా బాగుంటది. నీకు ఎవరు రావద్దని అంటే వచ్చిన వాళ్ళు కాకుండా రాకున్న వాళ్ళు వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఏమంటారు, నాకు తెలుసు రీతు కావాలనుకుంటున్నావు, రీతు కావాలనుకున్నా అట్లానే ఏం లేదు, ఎవరు వచ్చినా ఓకే అంటారు. తర్వాత అంటారు శ్రీకాంత్ గారు ఎవరొస్తే బాగుంటుంది అంటే హరి రావాలి, హరి రావాలనుకుంటున్నా అంటే హరి వస్తాడు. అబ్బా హరి మాత్రం ఫుల్ కామెడీ, బిచ్చగాని స్టైల్ వేసి వచ్చిండు. నిజంగా సూపర్ అనిపించింది. హరి మాత్రం సూపర్ సూపర్ సూపర్. పల్లవికి రీతు వస్తుంది. పల్లవి అడుగుతుంది నాకు ఎందుకో రీతు వస్తుంది అనిపిస్తుంది అని అంటారు. పల్లవి నాకు ఎందుకో రీతు వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే నేను మార్నింగే అనుకున్నాను రీతు మోనాలిసా అదే లవ్ యూ బచ్చా వాళ్ళ పావులు ఏం చేస్తుంది నిజంగా రీతు. తర్వాత తేజుకు దీక్ష వస్తుంది. ఇంకా తెలిసిందే కదా తేజుకు దీక్ష వస్తుంది. చాలా ఫన్ అనిపిస్తుంది నిజంగా. ఇమాన్యుల్ ఫన్, ఇమాన్యుల్ సమోసాలు అమ్ముకోవడం అట్లాంటివి ఎంత ఫన్ అంటే నిజంగా వేరే లెవెల్లో ఫన్. శ్రీకాంత్ గారు హరి గారు రెండు చెప్తారు కానీ అది కదా ఇది కదా అది కదా మైనస్ చేసేస్తారు. రాకేష్ సుహాసినికి 2 వస్తాయి, ఇమాన్యుల్ డెమాన్కి 2 వస్తాయి, పల్లవి రీతుకు 2 వస్తాయి, తేజు దీక్షకు 0 వస్తుంది. అడ్వాంటేజ్ టాస్క్ ఎవరికంటే మన ఇమ్ముకు డెమాన్కు జాతిరత్నాల పన్ను ఇంతగా రీతు మోనాలిసలక చాలా ట్రై చేసింది. చాలా మంచిగా చేసింది అమ్మాయి. ఇవి అవి అని రాకేష్ అన్న అదే ప్రదీప్ చాలా రీతితో పని చేసిన అమ్మ ఇది నువ్వే తీసుకోమ్మా, ఇది నీతోనే పెట్టుకోమ్మా, నాకేమొద్దమ్మా అని కామెడీ చేయడం ఇట్లాంటివి చాలా 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 మంచిగా అనిపించింది. ఇది నువ్వే తీసుకోమ్మా, నీతోనే పెట్టుకోమ్మా అని అంటారు. అది ఇమాన్యుయల్ కూడా ఎంత కామెడీ అంటే అబ్బా హరిని వేసి అందరు కలిసి మూసేస్తే పటా 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 కొట్టడం అట్లాంటివి అయితే ఎంత ఫన్ అంటే అంత ఫన్ అనిపించింది. హరిని కొట్టడం అట్లాంటివి. శ్రీకాంత్ గారు కూడా శ్రీకాంత్ గారు కామెడీ మాత్రం సూపర్ అనిపించింది. ఇదే ఎలా సార్, ఇదే ఎలా ఏమయ్యాలి సార్ ఇది అని నిజంగా ఎంత ఫన్ అనిపించింది అంటే అంత ఫన్ అనిపించింది. ఇమాన్యుయల్ వాళ్ళు కూడా చాలా చాలా ఫన్ చేశారు. నిజంగా ఏమన్నా ఫన్ చేశారా? మీకు ఎంతమందికి నచ్చింది ఫన్ కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. రీతు రీతు డెమాన్కి సపోర్ట్ చేయడానికి వస్తుంది అని అంటే ఓకే, డెమాన్కి ఇమాన్యుయల్ వచ్చింది అని అంటే ఓకే రీతు సపోర్ట్ చేయాలి చూడరా అని అంటారు. రీతు వాళ్ళిద్దరు జెన్యున్ ఫ్రెండ్షిప్. హరి మాత్రం సార్ అన్నం ఉడకబెట్టాలా, అన్నం కర్రీ పెట్టాలా, అన్నం ఏం చేయాలి సార్ అని ఎంత ఫన్ చేశాడు హరి మాత్రం సూపర్. హరి కూడా చాలా ఫన్. అరే నువ్వేం చేయకపోతేనే మంచిదిరా, ఎందుకురా నన్ను అలా చేస్తుంటావు ఇలా చేస్తుంటావు అని చాలా కామెడీ అనిపించింది. ఇమ్మో అన్న అది చేయన్న ఇది చేయన్న మన డెమాన్ అంటే ఏందిరా డెమాన్ ఊకే నాకే పని చెప్తున్నావు, పోరా నేను చెయ్యను ఎన్నిసార్లు చేసావు అని చాలా చాలా పని చేశాడు నిజంగా. కానీ డెమాన్ అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఓకే వీడు చిన్న అక్కడి నుంచి వచ్చిండు, వీడు గెలవాలి, వీడు మంచిగా ఆడాలి, మంచిగా చేయాలి వంటలు అని కూడా చాలా సపోర్ట్ చేశారు మన ఇమ్ము అన్న. మనకు తెలిసిందే అది భలే అనిపించేది. తర్వాత ఇంకా ప్లేటింగ్ టైం అని చెప్తారు. శ్రీకాంత్ హరి ఇద్దరు ఆయన పచ్చి పులుసు ఓన్లీ నార్మల్ అంటే మన తెలంగాణ స్టైల్ వంట చేస్తారు. పచ్చి పులుసు అవన్నీ చేసి పచ్చి పులుసు అవన్నీ నార్మల్ చేశారు. నిజంగా సంజయ్ తుమ్మ కారం అవి ఇది బ్యాచిలర్ స్టైల్ కదా, ఇది భలే చేశారు అని అంటారు. అరుణ గారు కూడా సూపర్, వావ్ చాలా బాగుంది అని చెప్తారు. ఆలీ గారు కూడా నిజంగా చాలా బాగుంది. ఆ పచ్చి పులుసు తినక చాలా ఇయర్స్ అయింది, ఇప్పుడు తింటున్నా కాబట్టి చాలా చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది అంటారు. శ్రీదేవి గారు కూడా చాలా బాగుంది, కారం అది వేసుకొని నిజంగా చాలా బాగా చేశారు, చాలా వెరీ గుడ్, రియల్లీ వెరీ గుడ్ అని చెప్తారు. అయినాక మన ఎవరు హరి ఏమంటాడు, సార్ వాళ్ళ వైఫ్ చేయదని ఇప్పుడు ఇది చేస్తాడు అని అంటే అరే నేను బ్యాచిలర్ రా, ఎందుకు అటో సార్ డెమాన్ ఏమో కొత్తిమీర గుత్తి వంకాయ శ్రీదేవి డెమాన్ సూపర్, చాలా 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 బాగుంది అని అంటారు. నిజంగా బాగుంది డెమాన్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అంటారు. ఆలి గారు సూపర్, బెస్ట్, నువ్వు సూపర్ అని అంటారు. అరుణ గారు అబ్బా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, నువ్వు మాత్రం హైలైట్, చాలా మంచిగా చేసావు వంట, చాలా సూపర్ అంటారు. సంజయ్ కుమార్ డెమాన్ నిన్ను చేసుకోబోయే అమ్మాయి మాత్రం అదృష్టవంతులు అంటే ఆలి గారు అక్కడే ఉంది కదా అని అంటారు. భలే కామెడీ అనిపించింది. అక్కడే ఉంది కదా ఆయన చేసుకోబోయే అమ్మాయి అని అనడం అయితే నాకు నిజంగా ఫుల్ ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి.
తర్వాత అక్కడే ఉంది కదా అంటారు. తేజు దీక్ష అయితే ఈరోజు తేజు వంట అంత బాగా చేయలేదంట. ఓకే, ఫ్లాప్ అయిపోయింది. ఒక పిండి అలానే ఉంది, అది అంత బాగాలేదు అని చెప్పారు. అయితే అంత టేస్టీ కాలేదంట. ఓకే ఓకే అంటే నాట్ గుడ్. ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు, ఇట్లా చేసింటే బాగుంది, ఇలా చేసింటే బాగుంది అని చెప్తారు. ఓకే, అది తర్వాత పల్లవి రుతు వేసినప్పుడు కూడా బాగుంది. కానీ ఇంకా ఆ కొబ్బరి రైస్లో ఆ ఫ్లేవర్ పోయింది. కొంచెం బాగుంది కానీ ఇంకా కొంచెం చేసింటే బాగుండే అని ఒక ఒపీనియన్తోనే మాట్లాడతారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. చేస్తే బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అది భలే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. రాకేష్ సుహాసిని వస్తారు. రాకేష్ సుహాసిని వచ్చినప్పుడు అదేంటి రుమాల్ రోటీ పరోటా కర్రీ చేస్తారు. చెన్నై చికెనే ఐ థింక్ అనుకుంటా. అయితే సూపర్ రాకేష్, చాలా చాలా బాగా చేసావు, బాగానే ట్రై చేసావు అని అంటే సూపర్ చేసావు అంటారు. అరుణ గారు కూడా సూపర్ నిజంగా వావ్, ఫెంటాస్టిక్, వావ్ యా వావ్ అంటారు. శ్రీదేవి గారు కూడా సూపర్, చాలా బాగా చేసావు, నిజంగా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అని చెప్తుంది. తర్వాత ఆలి గారు కూడా సూపర్, నిజంగా చాలా బాగా చేసావు పవన్ అంటున్నాను, మన రాకేష్ నిజంగా సూపర్, చాలా 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 బాగా చేసావు అని చెప్తారు. అది భలే అనిపించింది. ఇంకా ఆలి గారు ఏంటంటే పర్స్ ఎవరికి వేసినా వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇస్తా, అట్లా ఇస్తా అని అంటారు. అదే ఏంటి అన్న ఈరోజు పర్సు తీసుకురాలేవా అన్న అని అడుగుతారు. అది నాకు చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. పర్సు తీసుకురాలేవా అన్న అనేది అయితే నాకు నిజంగా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. కనుక టాప్ 1, 2, 1 ఏమో మన సుహాసిని రాకేష్, 2 ఏమో డెమోన్ పవన్ వాళ్ళు, 3 ఏమో శ్రీకాంత్ వాళ్ళు, 4th ఏమో తేజ దీక్ష వాళ్ళు, 5th ఏమో మన పల్లవి రీతు వాళ్ళు వచ్చారు. నిజంగా ఓకే, అందరి వంటలు చాలా బాగున్నాయి. ఓకే, కొంచెం పల్లవి కూడా బాగానే చేసింది, తేజ వాళ్ళు కూడా బాగానే చేశారు. కానీ ఓకే, అక్కడ పిండి ఉందంట తేజ చేసింది. ఓకే, ఇంకా కానీ వీళ్ళందరూ కామెంట్ మీకు ఎంత మంచిగా నచ్చిందంటే, రీతు మాత్రం సేమ్ ఆ మోనాలిసా లాగానే చేసింది. మీకు ఎంతమందికి అనిపించింది? ఫస్ట్ కామెంట్ అనిపించింది. హరి మాత్రం ఎంత కొట్టినా ఏం చేసినా ఏమీ అన్నది. నిజంగా అట్లా ఉండే కొన్ని సిచ్యువేషన్ కమెడియన్స్ నిజంగా సూపర్ బాబోయ్. మనం ఏమన్నా ఏం చేసినా ఏమీ అనకుండా అట్లనే ఉండేవాళ్ళంటే నాటు జోక్. నన్ను మాత్రం చిన్న మాట అంటే ఏంట్రా నువ్వు అనే ఒక సిచ్యువేషన్లు ఉంటా. నిజంగా కమెడియన్స్ వాళ్ళకి నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. నిజంగా చాలా చాలా అందరినీ కమెడియన్స్ కామన్గా ఏదో ఒక పని చేస్తారు, ఏదో ఒక మాట అన్నా కూడా వాళ్ళు ఏవి పట్టించుకోకుండా అలానే ఉంటారు చూడండి. అబ్బా, నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.